హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించబోతున్నాను అనమాట. నార్మల్ సాదా బ్లౌజ్కి హ్యాండ్స్ కటింగ్. నాకైతే వాళ్ళ యొక్క హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే చెప్పారనమాట. లెంత్ అయితే నేను 7 ఇంచెస్కి ఇది హెమ్మింగ్ చేయడానికి ఈ బ్లౌజు పైపింగ్ అవి అయితే 1/4 ఇంచు చాలు మనకి ఎక్స్ట్రా. కానీ ఇది హెమ్మింగ్కి కదా, మడిచి కుట్టాలనేసి దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ వాళ్ళు ఒక 1/2 ఇంచ్ అయితే లెంత్ పెంచమనేసి నన్ను అడిగారు అనమాట. అందుకనేసి ఒక 1/2 ఇంచ్ లెంత్ అయితే పెంచుతూ ఉన్నాను. అండ్ ఇంకో 1/2 ఇంచ్ వచ్చేసి పైన స్టిచ్చెస్ కోసం, ఇక్కడ మన పైన స్టిచ్ వేసుకుంటాం కదా, ఆ స్టిచ్చెస్ కోసం ఇంకో 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను అనమాట. టోటల్ కలిపేసి నాకు లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది. ఇదిగోండి, ఈ విధంగా 4 ఫోల్డ్స్ మీద తీసుకోండి. క్లాత్ని ఎలా తీసుకోవాలంటే 4 ఫోల్డ్స్. ఓపెన్ సైడ్స్ ఏమో అటు సైడ్కి రావాలి, మనకు ఆపోజిట్ సైడ్లో ఓపెన్ సైడ్స్ ఉండాలి, మన వైపు ఫోల్డింగ్ ఉండాలి. అండ్ 4 ఫోల్డ్స్ మీద తీసుకుంటున్నాను. ఇదిగోండి 4 ఫోల్డ్స్, 9 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ చంక డౌన్ వచ్చేసి, ఆమ్ డౌన్ వచ్చేసి నేనైతే 7 ఇంచెస్, ఒక 2 ఇంచెస్ తగ్గించి తీసుకోండి. బాగా సన్నగా ఉండే వాళ్ళకైతే 2.5 తీసుకుంటాము తగ్గించి. తను కొంచెం లావుగా ఉండే పర్సన్ కాబట్టి నేను 2 ఇంచెస్ తగ్గి తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా మార్కింగ్ చూడండి. ఒక 1 ఇంచ్ వరకు సేమ్ లెంత్ తీసుకోండి. తరువాత ఇలా వంపు తీసుకుంటూ రండి. ఇంతే, సేమ్ ఇలాగే మార్కింగ్ చూసారా, ఇలా కర్వ్ షేప్ అయితే చక్కగా వచ్చింది. కొంతమంది కర్వ్ సెల్స్ యూజ్ చేస్తారు, అవసరం లేదు. నార్మల్గా మనం ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే కనుక ఈజీగా వచ్చేస్తుంది. లేదు మేము న్యూ బిగినర్స్, మాకు ప్రాక్టీస్ లేదంటారా, ఒక న్యూస్ పేపర్ తీసుకోండి, చక్కగా 4 ఫీల్డ్స్ వేసుకోండి, పెన్నుతో మార్క్ చేసుకొని కట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ముందు న్యూస్ పేపర్ మీద ప్రాక్టీస్ చేసినాక తర్వాత క్లాత్ మీద అయితే ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. కట్ చేసేస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి, హ్యాండ్ కటింగ్ వచ్చేసింది చూసారా. మిడిల్ పార్ట్ ఉంది కదా, ఈ మిడిల్ పార్ట్లో మనకి స్టిచ్ వేసుకోవడానికి చక్కగా చంక దగ్గర స్టిచ్ ఒక మార్క్ అయితే ఇలా చేసుకోండి. కత్తెరతో చిన్న ఘాటు పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేస్తే ఇదిగోండి, కర్వ్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో, హ్యాండ్ కటింగ్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఫ్రంట్ ఎప్పుడు మనకి ఓపెన్ సైడ్సే వస్తుంది. కొంతమంది గజ్బిజ్ అవుతారు, ఇటు ఫ్రంట్ అటు బ్యాక్ వేసుకుంటూ ఉంటారు. అస్సలు అవసరం లేదు. ఇది రైట్ మీద ఉన్న క్లాత్ లెఫ్ట్ మీద ఉన్నా కానీ ఫ్రంట్ ఎప్పుడు మన సైడే వస్తుంది అనమాట, మన వైపే ఉంటుంది, ఈ ఓపెన్స్ వైపు ఉంటుంది. అందుకనేసి కొంచెం ఫ్రంట్లో మనకి ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇది ఒక ఈజీ టిప్పు. ఫ్రంట్లో ముడతలు రాకుండా ఉండాలి అనుకునేటప్పుడు ఇదిగోండి, ఈ విధంగా చిన్న కర్వ్ తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఇక్కడ స్టార్టింగ్లో కదిలించొద్దు, ఎండింగ్లో కదిలించొద్దు, మిడిల్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా కర్వ్ తీసుకోండి. ఇలా తీసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్లో ముడతలు అనేవి రావు, ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇలా తీసుకున్నామంటే. దానికి ఒక టక్స్ అయితే పెట్టేయండి. ఇది ఫ్రంట్ అని మనకు గుర్తుండిపోతుంది. ఎందుకండి, ఈ విధంగా 1 ఇంచ్ ఏమో ఫోల్డింగ్, ఈ 1 ఇంచ్ ఫోల్డింగ్కి వెళ్ళిపోయిద్ది. నేను స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా నేను తర్వాత చూపిస్తాను మీకు. ఇదంతా ఫోల్డింగ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ 1/2 ఇంచ్ ఏమో పైన స్టిచ్చింగ్కి వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ లెంత్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఒక బ్లౌజ్కి మీరు నా వీడియోని ఫాలో అవ్వండి. ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఫ్రాక్స్ కానీ A to Z నేను మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ముందుగా లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. హ్యాండ్స్ కటింగ్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఫ్రంట్ కూడా ఎటువంటి ఇది లేకుండా వచ్చేసింది, ముడతలు లేకుండా. ఇక్కడ మనం క్రాస్ తీసుకోవడం వల్ల ఇక్కడ ముడతలు అనేవి రావు. ఇంతే,
ఎప్పుడన్నా ఇక ఇది బాగా వెయిట్ గల పర్సన్స్ కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ ఇలా జాయింట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ నేను మార్క్ చేస్తున్నట్టుగా ఇక్కడ జాయింట్ చేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా క్లాత్ని చంకలో కూడా మనకు ఖర్చు కోసం క్లాత్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. చంకలో కూడా మనకి ఎటువంటి ఇవి రాదు, ఇది అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది, మనకు జాయింట్స్ కూడా కనిపించవు, నీట్ ఫినిషింగ్ ఉంటుంది బ్లౌజ్ అనేది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.